ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిక్స్ బై కృష్ణ. హలో ఈ వీడియోలో అయితే కిడ్స్ కోసం పార్టీ వేర్ ఫ్రాక్స్ నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా వచ్చాయి. ఎక్కువ 2-3,000 లో పెట్టే కాకుండా చాలా వరకు 200 నుంచి కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. 230, 250, 350, 450 అన్నీ కూడాను అండర్ 500 ఉంటాయి ఆల్మోస్ట్. ఎంత కలర్ఫుల్ గా ఫుల్ ఫ్లేర్స్ తో ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి మీకు చిన్నపిల్లలకి అయితే ఇది ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ వాళ్ళకి ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే బర్త్డే సూట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఇయర్ బర్త్డేస్ చేసుకుంటాం కనుక అన్నిటికీ బాగుంటాయి అనమాట. ఫస్ట్ ఇది చూపిస్తాను. బర్త్డే షూట్ అని అన్నాను కదా, సో బర్త్డే ఇలా బాగుంది అని చెప్పి తీసుకున్నాను. మంచి కలరు, ఏ స్కిన్ టోన్ పిల్లలకైనా భలేగా ఉంటది. ఇది కొంచెం మనకి ఆనియన్ పింక్ ఆ కలర్ వస్తుంది అనమాట. ఇదంతా పఫీగా ఉండి ఎలా ఉంది. దీని డిఫరెంట్ డిజైన్ ఏంటంటే ఇందులో ఈ కింద యాక్చువల్లీ అన్నిటికీ ఇది అనేది నెట్ అనేది మిక్స్ వస్తుంది కదా, ఇక్కడ కలిపి వచ్చేస్తుంది. బట్ దీనికి ఇలా పార్టీషన్ లా వచ్చింది అనమాట మధ్య ఇలాగా నెట్. అండ్ ఇక్కడ ఒక బోలా వచ్చింది, దీనికి ఇది కనెక్ట్ చేశారు. అండ్ ఇదంతా కూడా నెట్ పైన చిప్స్ వర్క్ లా వచ్చింది. ఇలా పైన నెక్ పట్ అయితే ఇలా నెట్ వచ్చింది అనమాట. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం నెట్టే. ఇక్కడ లేయర్స్ అయితే టోటల్ గా 4 లేయర్స్ వచ్చాయి. ఇది ఒక టెడ్డీ తీగ, 1 లేయరా, 2, 3, 4 అండ్ లైనింగ్ 5 లేయర్స్ వచ్చాయి. బాగుంది. లోపల అయితే మంచిగా వైట్ లైనింగ్ తో ఇచ్చారు. కాస్ట్ చాలా కాస్ట్ అయితే 367 కి వచ్చేసింది. చాలా రీజనబుల్ కదా. దీని తర్వాత సెకండ్ వన్ చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో కలర్ ఈ కలర్ అయినా లేదా ఈ ఫ్యాబ్రిక్ నెట్ పేరుకి నెట్ చాలా సాఫ్ట్ క్లాత్ లా ఉందన్నమాట. చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే పఫీగా లైక్ చేశారు. నేను మా పాపకు వేసేసాను ఇవన్నీ కూడాను. బట్ నా పాపని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి వీడియోస్ లాగట్లేదు. నాకే చాలా బాగా నచ్చేసాయి. తనకైతే హ్యాండ్స్ ఎలా వచ్చాయి. ఇక్కడ కూడాను మళ్ళీ ఇదంతా నట్టే అనమాట. డిఫరెంట్ గా ఎలా ఉంది అంటే ఇదంతా ఒక సెట్ ఆఫ్ నట్, ఈ లోపలిది నెట్. అండ్ తర్వాత పైన ఇలాగా మనకి స్లాంట్ లైన్స్, ఇక్కడ స్లీప్ లైన్స్ లోని స్టడీ పెట్టాను. స్లీపింగ్ లైన్స్ లాగా ఇలా వచ్చి హార్జెంటల్ గా, ఇక్కడేమో స్లాంట్స్ లాగా ఇచ్చారు అనమాట నెట్. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ స్టోన్స్ ఇలా వచ్చాయి. అండ్ ఇక్కడ అంతా వైట్ లేస్ లా వేశారు. ఇది చూడండి, అసలు మెయిన్ కావాల్సింది ఫ్రాక్ కి. ఈ ఫ్రాక్ కల్లా ఏంటనంటే ఈ పఫీ హ్యాండ్స్, ఈ మధ్యలో ఇదన్నమాట. ఇవే హైలైట్. చాలా బాగా వచ్చింది. ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇది కూడా 4 లేయర్స్ లో ఇచ్చేసారు అనమాట. 1, 2, 3 అండ్ లోపల లైనింగ్ తో 4. చాలా బాగుంటది. ట్రై చేయండి. బర్త్డేస్ కోసం వేస్ట్ చేసుకోకండి మనీ. చెప్పాను కదా, విత్ కాస్ట్ అన్ని కూడా ఒకటే రేంజ్ లో ఉంటాయి. ప్రతిదీ కూడా నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి. స్క్రీన్ షాట్స్ పెడతాను ఏవి ఎంత కాస్ట్ పడ్డా. ఇందులో కలర్స్ ఉన్నా ఏమన్నా సరే మీకు పక్కన స్క్రీన్ షాట్ లో తెలిసిపోతాయి. అదన్నమాట. బాగుంది, అస్సలు మిస్ అవుతుంది. ఒకటి ఇది కూడా పిల్లల బర్త్డే షూట్స్ లోని బర్త్డేస్ కి క్యూట్ గా ఉంటది. ఒకే సైడ్ హ్యాండ్ ఇచ్చి పఫీ నెట్ ఇచ్చారు. ఇదంతా కూడాను మనకి సిల్వర్ థ్రెడ్, సిల్వర్ వర్క్ వచ్చింది అనమాట. అంతా సిల్వర్ క్లాత్, దాని మీద సిల్వర్ స్టిక్స్ వచ్చాయి. ఇక్కడ ఇలా బాగొచ్చి. అండ్ ఇది కూడా బాగుంది కదా, 2 కలర్ మిక్స్ లో వచ్చాయి. పైన ఏమో బ్లూ ఉంది, రాయల్ బ్లూ కలర్ ఇది యాక్చువల్లీ. అందులో లైట్ రాయల్ బ్లూ. అండ్ సెంటర్ లో ఇది కొంచెం రావడం, దానికి కొంచెం బొటిక్ స్టైల్ లుక్ వచ్చింది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో, సపరేట్ గా వేవీగా మధ్యలో నెట్టించారు అనమాట. ఇలా ఉంది దీని బ్యాక్ సైడ్. తర్వాత దీనికి కూడా ఇక్కడ ఎలా అయితే ఫస్ట్ లేయర్ బ్లూ వైట్ ఇలా ఇచ్చారు కదా, ఇక్కడైతే దీని లోపల నెట్ ఓన్లీ వైట్ ఇచ్చారు. అండ్ దీని తర్వాత ఇంకొక వైట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఈ వైట్ కి ఏంటంటే ఇది కొంచెం సిల్క్ క్లాత్ లా ఉండి, ఈ లోపల అన్నిటికి కూడా క్యాన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండి హెవీగా లేకుండా తక్కువ వెయిట్ ఉంటుంది, కానీ చుట్టూ కూడా ఫ్లైర్ ఒక కొంచెం బౌన్స్ లాగా వస్తుంది అనమాట.
కొంచెం రౌండ్ గా వస్తది. అండ్ దీనికి లోపల లైనింగ్ వైట్. సో ఇది కూడా 4 లేయర్స్, అన్ని కూడా ఆల్మోస్ట్ 4 లేయర్స్ తోని పఫీగా వచ్చాయన్నమాట. చాలా 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 క్యూట్ గా ఉంటారు పిల్లలు. ట్రై చేయండి బర్త్డే సూట్స్ కి. బర్త్డేస్ కి మోస్ట్లీ బర్త్డేస్ పర్ఫెక్ట్ అబ్బా. మీరు ఏ ఫంక్షన్ కి అంటే బర్త్డేస్ కి, స్పెషల్ బర్త్డేస్ కి పర్ఫెక్ట్ అంటే ఏ ఫంక్షన్ కి అయినా పర్ఫెక్ట్. ట్రై చేయండి, బాగుంది. మీకు ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుందేమో నాకు తెలీదు బికాస్ ఆఫ్ లైట్. లైట్ గ్రీన్ కలర్ క్లాసిక్ గా ఉందన్నమాట. కానీ ఇది ఒకసారి చూడండి, ఎంత ఫ్లేర్ వచ్చి భలే ఉంది కదా. బయట షాప్స్ లో మై గాడ్ 2-3,000 అలా అంత పెడితే గానీ మనకి ఎంత ఫ్లేవర్ వచ్చి రాదు. అలా ఉందన్నమాట. పైన ఇలా నెట్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా సిల్వర్ ఫ్లవర్స్ లా ఇచ్చారు. ఇలా ఎందుకనంటే నేను ఎంత ఎక్సైట్ అవుతున్నాను. నేను అసలు ఇలాంటి ఫ్రాక్స్ కి ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఫ్లేర్ చూపిస్తారు కానీ ఫ్లేర్ ఉండదు అనుకున్నాను. కానీ ఈ ఫ్లేర్ కి అండ్ ఈ క్వాలిటీకి బయట నిజంగా ఇలాంటివి అయినా సరే ఒక 2-3,000 అన్నా మనం తీసేసుకుంటాము. అది మెయింటైన్ చేశారనమాట. బాగుంది. ఇక్కడ ఇది ఎలా వచ్చిందా, ఇది కొంచెం సిల్క్ క్లాత్ లాగా అలా వచ్చింది. ఇదంతా నట్ అన్నమాట. ఇక్కడ ఒక లేయర్ నెట్ లా ఇచ్చారు. అండ్ తర్వాత ఫ్లేర్ అయితే ఎలా ఉంది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా, అన్ని కూడా 4 లేయర్స్. 1 2 3 4. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. చాలా చాలా క్యూట్ గా ఉంటే ఇందులో అయితే ఎలా ఉన్నాయి అంటే పక్కన స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను చూడండి. దీంట్లోనే అంటే మోడల్ ఎలా వస్తుంది అనమాట. ఇలా నెట్ ఉండటం అండ్ ఈ కింద అయితే ఎలా ఉండటం అండ్ హ్యాండ్స్ ఎలా మోడల్ వచ్చి ఇక్కడ డిజైన్స్ మారుతున్నాయి, కలర్స్ మారుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ట్రై చేయండి, మంచి మంచి కలర్స్ లో ఉన్నాయి. పక్కా ట్రై చేయండి. ఇందులో అయితే అన్ని లింక్స్ నేను షేర్ చేస్తాను. ఇది మా పాపకు వేసినప్పుడు ఎంత ఎంత క్యూట్ గా అనిపించిందంటే సన్నగా ఉన్న వాళ్ళని మంచి చబ్బీగా చూపిస్తుంది అనమాట. ఈ హ్యాండ్స్ ఎలా ఉండటం. ఇది మీకు ఎలా కనిపిస్తుందో ఇక్కడ నీట్ గా ఉంది. ఇక్కడ చిప్స్ వర్క్ మాత్రం ఒకసారి మీకు అది లేకుండా చూపిస్తాను. నెట్ లేకుండా సాఫ్ట్ గా నీట్ లా వచ్చింది. నీట్ గా అక్కడ చిప్స్ వర్క్ వచ్చింది సెంటర్ లో. అండ్ తర్వాత హ్యాండ్స్ పఫీ హ్యాండ్స్. ఇక్కడ నాకేమనిపించిందంటే జస్ట్ ఇది ఓపెన్ గా ఉన్నాయి కదా, ఇక్కడ యోగ్ పార్ట్ నుంచి ఇలా వస్తాయి అన్నమాట. ఇది జస్ట్ హ్యాండ్ పార్ట్ కి ఇక్కడ చిన్న టిక్ చేసినట్టు అయితే అంటే హ్యాండ్స్ క్లోజ్ అయి ఉన్నట్టు అని, అప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. అలా కూడా ఒకసారి వేసి చూడండి. వేసి కొంచెం టైట్ చేసి ఇక్కడ చిన్న కుట్టు వేయండి. మీ ఇంట్లో నీడలు థ్రెడ్ ఉంటే చిన్నది వేయండి. అది కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనిపించింది. ఏది ఎలా ఉన్నా సరే బాగుంది. బుట్ట బొమ్మల్లో ఉంటారు పిల్లలు. జస్ట్ 296 గా వచ్చిందంటే క్వాలిటీ సూపర్ అసలు. ప్లేస్ అండ్ లైనింగ్స్ తో మంచిగా ఇచ్చారనమాట. సో బాగుంది, క్యూట్ గా ఉన్నాయి ఫ్రాక్స్. యాక్చువల్లీ ఈ ఫ్రాక్ ని నేను సేమ్ మదర్ అండ్ డాటర్ కాంబో కింద చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది వాటంతా హెవీగా లేదు కానీ బట్ సింపుల్ గా బాగుంది. టూ కలర్స్ లో వచ్చింది, డిఫరెంట్ గా ఉందని చెప్పి తీసుకున్నా. ఒకవేళ మదర్ అండ్ డాటర్ కాంబోస్ లో అలాగే తీసుకున్నాను కదా, కావాలంటే ఆ శారీ లింక్ కూడా ఆ శారీ కూడా చూపించేస్తాను. ఇది శారీ అనమాట. దీనికోసం కాంబోగా తీసుకున్నాను. సో ఈ రెండింటి కాంబో కోసం అయితే ఈ ఫ్రాక్ ను ఒకసారి ట్రై చేసేయండి. నార్మల్ గా అయితే మినిమల్ గా ఉందన్నమాట, లైట్ వెయిట్ గా ఉంది. అలా తీసుకుంటానంటే ట్రై చేయండి. రెండు ఒకే దగ్గర ఉండే రెండు అలా వేసుకుంటే బాగుంటారు కదా. సో అలా ట్రై చేయండి. అంత హెవీగా 2-3,000 లో ఏం లేదు కానీ దీని కలర్ పడింది కనుక ఆ కాస్ట్ కి రీజనబుల్ అనిపించింది. వెనక సేమ్ బ్లూ ఒక లైట్ గ్రీన్ చూపించాను కదా, అందులో అలాగే పైన సిల్క్ క్లాత్ లాగా ఇలా ఇచ్చేసి ఇదంతా నెట్ ఉంది. దీనిపైన ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇలా చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. థ్రెడ్ వర్క్ అయితే ఎలా ఉందన్నమాట. నాకు మోస్ట్లీ మీ ఫ్రాక్స్ అసలు ఎక్కువ నచ్చింది వీటి కోసమే. ఇది డిఫరెంట్ గా బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వచ్చాయన్నమాట. ఇది థ్రెడ్ వర్క్ ఎలా వచ్చింది. ఇది మెరూన్ కలర్ ఫ్రాక్. ఇదంతా అంటే ఫుల్ ఫ్లేర్ ఉంది కానీ లోపల దీనికి క్యాన్ మీరు వేసుకోండి, అప్పుడైతే ఇంకా హైలైట్ అవుతుంది. దానికి లాగా దీనికి క్యాన్ లేదనమాట. సో సింపుల్ గా ఏంటంటే ఒక లేయర్ ఫ్రాక్, ఒక లేయర్ కింద స్కర్ట్ లాగా
కాకపోతే ఇలా పార్టీషన్స్ లా చేసి ఇచ్చాం కానీ కిందన క్యాన్ వేస్తే హైలైట్ అవుతుంది. వాటి అన్నిటికి క్యాన్ ఉండడం వల్ల మంచి పఫీగా వచ్చింది. దీనికి క్యాన్ లేదు, మీరు ట్రై చేయండి వేసుకొని ఇంటి దగ్గర ఉంటే. వేరే చెప్పాను కదా, మీకైనా ఫ్రాక్స్ కైనా లెహంగాలకైనా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ గా అన్నిటికి సరిపోయేలా ఒక క్యాన్ ఉంటే చాలు. మంచిగా పైన కాటన్ పెట్టించేసుకొని లోపల కాటన్ లైనింగ్ పెట్టించేసుకొని ఫుల్ గా క్యాన్ లా వచ్చి ఒకటి స్టిచ్ చేయించుకోండి. ఫుల్ గా వచ్చి ఒక క్యాన్ ఒక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో అయితే పింక్ ఉంది, పైన ఎట్లా ఇలా వచ్చి ఇలా వచ్చింది, బాగుంది. సో ఆల్మోస్ట్ ఎన్ని ఫ్రాక్స్ అంటే వీటి అన్ని ఫ్రాక్స్ లో కూడా ఇంచుమించు కలర్స్ ఉన్నాయి. ఇందులో అయితే డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను మా పాప వేసి చూసాను, అంటే ఎలా ఉంటాయి ఎలా వింటే ఇంట్రెస్ట్ కదా, సో వేసి చూసాను. అన్ని కూడా నాకు ఏది కూడా బ్యాడ్ అనిపించలేదు, అన్ని కూడా నీట్ గానే ఉన్నాయి. సో ఈ మస్ట్ ట్రై అన్నమాట. మోస్ట్ ఫేవరెట్ అయితే ఇందులోనే నాకు ఈ గ్రీన్ అండ్ పింక్ క్యూట్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బర్త్డే షూట్స్ కన్నట్టు తీసుకోవాలనుకుంటే అసలు ఇవేవి మిస్ చేయకుండా లింక్స్ చూడండి. వీటన్నిటి లింక్స్ ఎక్కడ ఉంటాయనంటే ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు మీకు కింద ఒక టైటిల్ లా కనిపిస్తుంది కదా, ఆ టైటిల్ పై క్లిక్ చేస్తే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ పై క్లిక్ చేస్తే అక్కడ ఆల్ ప్రొడక్ట్స్ లింక్, మీషో ఆల్ ప్రొడక్ట్స్ లింక్స్ అని చెప్పి నేను అక్కడ ఒక బ్లూ లింక్ ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసినట్టు డైరెక్ట్ గా అది మీషోలో ఓపెన్ అయిపోతుంది. మీషోలో ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. అండ్ వీటన్నిటిని నా లింక్స్ తో కొన్నారనుకోండి, కొన్నిటికి రీల్స్ ఆఫర్ ఉందన్నమాట. రీల్స్ ఆఫర్ అంటే ఏంటంటే నేను ఇచ్చిన లింక్స్ కొనడం వల్ల మీకు కొంచెం పర్సంటేజ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. డిఫికల్ట్ గా ఉంటే అందులో మీకు ఒకవేళ డిస్క్రిప్షన్ లో తీసుకోవడం రాలేదు అని అంటే, ఒకవేళ సేమ్ ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్ ఆర్ మింత్రాలో దొరికినట్టయితే నేను ట్యాగ్ చేస్తాను. ఆ ట్యాగ్ చేసి మీకు ఎలా కనిపిస్తాయి అని అంటే, ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు ట్యాగ్స్ ఇన్ దట్ అన్నట్టు జస్ట్ ఇలా మీకు ప్లే అవుతున్నట్టే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక పాపప్ లా ఉంటది, అస్తమానం వస్తూ ఉంటది అనమాట. క్లిక్ చేయండి అని ఉండదు, జస్ట్ ఒక పాపప్ లాగా ఫ్రాక్స్ అలా ఇమేజెస్ కనిపించవచ్చు, లేదా వాట్స్ ఇన్ వీడియో అన్నట్టు అయినా సరే ఒక పాపప్ లాగా ఒక సెంటెన్స్ లాగానే ఏదో ఒకటి వస్తుంది అనమాట సైడ్. దాన్ని క్లిక్ చేసినట్టు అయితే సేమ్ లింక్స్ ఒకవేళ దొరికితే అక్కడ కూడా క్లిక్ చేస్తాను. ఇంచుమించు మీషోలో ఎంత బాగా వచ్చాయంటే వాటిలో కూడా బాగానే ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి కూడా బై చేయొచ్చు. అండ్ తెలుసు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కామెంట్ తో పాటు కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ పాయింట్స్ ఉంటాయి అనమాట. మీరు నాకు ఇచ్చినట్టు అనుకోండి, ఇంకొంచెం మందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో మర్చిపోకుండా అది కూడా చేయండి. అంతే. థ్యాంక్ యూ.